ఒక చైర్మన్ ఉన్న ఆ పరిషత్కి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి వివిధ దేశాలు వివిధ రాష్ట్రాల యొక్క రాజ్యాంగాలన్నీ కూడా పుడికిపుచ్చుకుని అన్ని రాజ్యాంగాలు మారినా సరే భారత రాజ్యాంగం మారినంత దృఢంగా చేసిన బాబాసాహెబ్ గారు నిరంతరం చాలా నివాళులర్పించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు మీద పోటీ అనేది ఈ రోజున చాలా ఆ విధంగా కూడా భారత నేనేం చేయలేము. ఇది భారత పార్లమెంట్ లో చేయించుకోవాల్సిన విషయం 40 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా డిస్టర్బెన్స్ రేపు ఎప్పుడు ఎందుకు వస్తుందని ఆ కొట్టు వేసేది. దాని మీద మన అందరూ కూడా చాలా అక్షాద్రీగా చెల్లించాలి. ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమం నడిపించిన చిరంజీవి గారికి రాజప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చేపలు రాజు గారు ఒక్క నిమిషం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఇప్పుడు టేకప్ చేయాల్సిందిగా మన మంత్రుల నలుగురిని కోసం ముగ్గురు దర్శకుడు గారు ఆయన చైర్మన్ మన బాబాకు థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే రాజప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. చేశారు. మేము పార్టీ మన రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ 2 జిల్లాలకు వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత చైతన్యం వచ్చిందండి, అలాగే విద్యా వైద్యం కూడా వచ్చిందండి. అది మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక రాష్ట్ర పండుగగా చేయాలని సెప్టెంబర్ 28వ తారీఖు మిమ్మల్ని కూడా మీకు రిక్వెస్ట్ చేస్తాం. మీరు కూడా ప్రభుత్వం పంపించి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం.